1వ అధ్యాయం మొదటి 6 వచనాలు నేనొక వచనాన్ని మీరొక వచనాన్ని మార్చి చదువుకుందాం. నిర్గమకాండము 21వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు. నీ వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా, అందరూ చదవండి. 2వ వచనం, నిర్గమకాండం 21వ అధ్యాయం 2వ వచనం. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును, వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. మనసు పెట్టి చదవండి, నేను అడుగుతాను మళ్ళీ ఏం చదివారో. అయితే ఆ దాసుడు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడినై పోనొల్లోనని నిజంగా చెప్పిన ఎడల, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ వాక్యం చదువుకున్నాం, మాకందరికీ అర్థమగినట్లుగా మీ ఆత్మచేత బోధించండి, మీ కుమారుణ్ణి ప్రత్యక్షపరచండి. సిలువలో మా కొరకు మీరు విత్తిన అబ్రహాము ఆశీర్వచనం అంటే ఏమిటో ఈ ఉదయకాలం మాకు నేర్పించమని యేసుక్రీస్తు ప్రభు నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో 3 సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము యొక్క ఆశీర్వచనం అంటే ఏంటి అనేది మనం ధ్యానం చేద్దాం. మన బైబిల్ స్టడీలో మనం 3 సంగతులు వింటున్నాం. అందులో మొదటిది అబ్రహాము ఆశీర్వచనం. ఈ ఉదయకాలం మనం అబ్రహాము ఆశీర్వచనం అంటే ఏంటి అనేది 3 సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది, ఒక వ్యక్తి అబ్రహాము ఆశీర్వచనం కలిగి ఉంటే అతడు ఏ వ్యక్తికి దాసుడు కాడు. నిజానికి ఇశ్రాయేలీలందరూ కూడా విడిపించబడినప్పుడు వాళ్ళు ఎలా విడిపించబడ్డారో ఒక వచనం చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము 36 చదువుతున్నాను. 35, 36. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొనిరి. ఎందుకు వెళ్ళారు అని అంటే అన్నం కోసం వెళ్ళారు. అన్నం కోసం వెళ్ళారు, కానీ వచ్చినప్పుడు ఎలా వచ్చారు? బంగారం, వెండి, వస్త్రాలతో వచ్చారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీయులు విడిపించబడినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. కానీ ధర్మశాస్త్రాన్ని వారు 19వ అధ్యాయంలో అడిగిన తర్వాత వారి పరిస్థితి ఏమవుతుందో దేవుడు ముందుగానే చెప్పాడు. వారు ఒకానొక సిచ్యువేషన్లోకి వెళ్తారు. ఎలాంటి పరిస్థితిలోనికి వెళ్తారంటే, వాళ్ళు భేదవాళ్ళు అయిపోతారు, వాళ్ళు తమను తాము అమ్ముకుంటారు. అలాంటి పరిస్థితికి ఇశ్రాయేలీయులు వస్తారని దేవుడు ముందుగానే చెప్పాడు. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని వారు కోరుకున్నారో నాటి నుంచి వాళ్ళ ఆర్థిక పరంగా వాళ్ళు పడిపోతూ వచ్చారు. మీరు గమనించినట్లయితే యేసు ప్రభు పుట్టిన ఇంటిలో ఉన్న మరియా, యోసేపులు వారు గొర్రె పిల్లను కూడా అర్పించడానికి వాళ్ళు భేదవాళ్ళు, అందుచేత వాళ్ళు గొవ్వలు అర్పణగిచ్చారు. కాబట్టి అబ్రహాము ఆశీర్వాదంలో మొదటి సంగతి, ఫైనాన్షియల్గా ప్రభు మనల్ని వృద్ధిలోనికి తెస్తాడు. ఆర్థిక పరంగా ప్రభు మనల్ని వర్ధిలింపజేస్తాడు. దీనికి సోర్స్ ప్రభువే చెప్పాడు. ఆదికాండము 15వ అధ్యాయం చదువుతున్నాను, రండి. ఆదికాండము 15వ అధ్యాయము 6 చదువుతున్నాను. 6. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచినని ఉంది కదా. ఇప్పుడు కిందకి రండి. 16. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వస్తారు. ఎలా వస్తారని చెప్పాడు? ఎలా వస్తాడని చెప్పాడు? 14. వారు 400 ఏండ్లు వీరిని శ్రమపెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురు, ఆ జనమునకు నేనే తీర్పు తీర్చును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయటికి వస్తారు. ప్రభునందు ప్రియులారా, నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు, నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడంటే నువ్వు అబ్రహాము ఆశీర్వాదాన్ని కలిగి ఉన్నావు. గలతీ 3:14 ఉంది ఈ మాట. నేను బైబిల్ స్టడీలో వివరంగా మనం చూస్తున్నాం.
పరిశుద్ధాత్మను కలిగిన మనం అందరం అబ్రహాం దీవెన కలిగి ఉన్నాం. అబ్రహాం దీవెన కలిగి ఉన్నవారు ఇప్పుడు ఫైనాన్షియల్గా, ఆర్థిక పరంగా బాధల్లో ఉన్నట్లయితే ప్రభువు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ఎలాంటిదంటే ప్రభువు మనల్ని ఆర్థిక పరంగా అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. కాబట్టి మొదటి సంగతి ఏమిటంటే, ఇశ్రాయేలీలు అన్నం తినడానికి అవకాశం లేక కరువులో ఇశ్రాయేలీలు 70 మంది ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు. కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు 6 లక్షల మంది వెండితో, బంగారంతో, వస్త్రాలతో బయటకు వచ్చారు. ప్రభువుతో మనం పోరాటం చేయాలి. ప్రభువా, నేను నిన్ను నమ్ముకున్నాను, నువ్వు నన్ను నీతిమంతునిగా తీర్చావు, నేను అబ్రహాం కుమారుణ్ణి, నువ్వు నాకు ఆత్మనిచ్చావు, అంటే నేను అబ్రహాము ఆశీర్వాదానికి వారసుణ్ణి. ప్రభువా, నేను ఆర్థిక పరంగా చాలా బాధలో ఉన్నాను, అవసరాల విషయంలో నాకు సరైన డబ్బులు సరిపోవట్లేదు, కానీ నేను ఆశీర్వాదం కలిగిన వాడిని, నా పట్ల కృప చూపించమన్నప్పుడు మనం కలిగి ఉన్న వాగ్దానము నెరవేరుతుంది. ఎప్పుడు? మనం సత్యాన్ని ఎరిగి ప్రభుతో పోరాటం చేయాలి. సత్యం ఏంటి? నువ్వు అబ్రహాం కుమారుడివి. ఎలాగో ఆదికాండం 15:6 అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతికి ఎంచబడిన. రోమా 3:24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డారు. నేను అబ్రహాం కుమారుడిని. అలాగైతే నాకు దేవుడు ఏమిచ్చాడు? ఆత్మనిచ్చాడు. ఆత్మనిచ్చాడంటే అర్థం ఏంటంటే నేను ఆశీర్వచనాన్ని కలిగి ఉన్నాను. అబ్రహాం ఆశీర్వచనంలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆర్థిక పరంగా ప్రభు మనల్ని వృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. కాబట్టి ఆర్థిక పరంగా సంపాదించుకునే వారుగా ప్రభు చేస్తాడు. కీర్తనల గ్రంథం 128వ కీర్తన, కీర్తనల గ్రంథము 128వ కీర్తన 2వ వచనం. నో డౌట్ ఎట్ ఆల్, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. దీన్ని గురించి ఏం రాశాడు? 4 యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించును. ప్రస్తుతం ఉన్న జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదనుకోండి, ప్రభు దగ్గరికి వచ్చి పోరాటం చేయాలి. ఏమని? ప్రభువా, నీవు నాకు ఇచ్చిన వాగ్దానంలో, ఆశీర్వచనంలో మొదటి పాయింట్ ఏంటంటే ఆర్థిక పరంగా నన్ను దీవిస్తావు కదా, నీ చేతుల కష్టార్జితం నీవు అనిపిస్తావు. కాబట్టి అబ్రహాం ఆశీర్వచనంలో మొదటిది ఉద్యోగము అనే సంగతి. బైబిల్ ప్రకారం పని కలిగి ఉండాలి. అది ఏ పని? అది ఏ పని అయినా కానీ, ఒకవేళ మనకి విద్యను బట్టి వచ్చిన పని కానీ, ప్రభువు నిన్ను నియమించిన పని కానీ, ఏ పనైనా మనం కలిగి ఉండాలి. పని మనం చేస్తున్నామంటే పని ద్వారా ప్రభు మనల్ని దీవిస్తాడు. కాబట్టి వాక్యం ఎరిగిన వాళ్ళందరూ ఆనందించాల్సిన సంగతి ఏంటంటే మనకు ఉన్న మేనిఫెస్టోలో, అబ్రహాంకి దేవుడిచ్చిన మేనిఫెస్టోలో దేవుడిచ్చిన ఫస్ట్ వాగ్దానం ఏంటంటే నీ సంతానం వారు బయటకు బేదలుగా వస్తారని చెప్పలేదు, నీ సంతానం వారు మిక్కిరి ఆస్తితో బయటకు వస్తారు. అలాగే వచ్చారు. అలా వచ్చిన వారితో ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? ఇన్ కేస్ ఒకనొక టైంలో నీ సహోదరులు ఎవడైనా నీకు అమ్ముడు పోతే, ఎందుకు ప్రభా అలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయి? మా చుట్టూ ఎక్కడ చూసినా వెండి నగలు, బంగారు నగలు, వస్త్రాలు ఉన్నాయి కదా అని వారు అనుకోవచ్చు. కానీ వచ్చిన ఏ అధ్యాయంలో చెప్పాడు? 21వ అధ్యాయంలో. 19వ అధ్యాయం వారు ఏమడిగారు? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రాన్ని అడిగితే వాళ్ళు ఏం కోల్పోతారు? అబ్రహాము ఆశీర్వచనం. కాబట్టి త్వరలో వాళ్ళు కోల్పోబోతున్నారు, ముందుగానే దేవుడు ఎరిగి వారికి చెప్పేశాడు. కానీ మనము ధర్మశాస్త్రం క్రింద ఉన్న ప్రజలం కాదు. రోమా 6:14 మనం దేవుని కృప క్రింద ఉన్న ప్రజలం. కాబట్టి దేవుడు ఖచ్చితంగా నీ కష్టార్జితాన్ని దీవిస్తాడు. ప్రార్థన చేయాలండి. దీవిస్తాడంటే చేసుకుంటాడులే అనుకోకండి. మీరు కలిగి ఉన్న దాని విషయంలో ప్రభువుని అడగండి. ప్రభువా, నేను ఇప్పుడు కొంచెం పని చేస్తున్నాను, ఇందులో నాకు నేర్పరితనం దయచేయి. ఎవరైనా నా పని చూసి ఎంత చక్కగా చేస్తున్నావు, నాకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఇచ్చేటట్టు చేయి, నేను ఇంకా ఎక్కువ కష్టపడే ఆరోగ్యం దయచేయి, కష్టము ద్వారా నేను సంపాదించుకోవడానికి కృప చూపించు. ఇలాగ మన విషయంలో నెరవేరుస్తాడు. కానీ కొందరి విషయం ఎలాగో చూడండి. 127వ కీర్తన 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనచ్చు, కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. ఒకరికి వ్యర్థమవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చిన చూడండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తున్నాడు. నిద్రలో ఇస్తాడా? మెలకుగుంటే ఇస్తాడా? అంటే మన ప్రభు ఎప్పుడు మనకి ఏం దయచేసిన విశ్రాంతిలో దయచేస్తాడు. విశ్రాంతి అనేది ఎవరికి వాగ్దానం? అబ్రహాం పిల్లలకు, ధర్మశాస్త్రంలో ఉన్నవారికి కాదు. అందుకనే బయట వాళ్ళు కష్టార్జితాన్ని తింటున్నారు. వాళ్ళు చూసి కుమిలిపోకండి, మత్సరపడకండి, ఏడవకండి. వాళ్ళు నిద్రలో లేరు, వారు దేవునితో కూర్చున్నవారు కారు. కష్టార్జితం ఎలాగ వస్తుంది? బాగానే వస్తుంది. తింటున్నారు కానీ వ్యర్థం అన్నాడు. ఎందుకు? మొదటి వచ్చిన యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి వాళ్ళు ప్రయాసలో ఉన్నారు కానీ ఎక్కడ లేరు? విశ్రాంతిలో లేరు, కూర్చోలేదు వాళ్ళు.
సంపాదిస్తున్నారులే డబ్బులు, అంతా సంపాదించుకుంటున్నారు, కానీ వాళ్ళ హృదయాల్లో నెమ్మది లేదు. ఎందుకు లేదు తెలుసా? వాళ్ళు నీలో కూర్చోలేదు. మనకు 128వ కీర్తన ఇచ్చాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుని చిత్తం ఏంటంటే, మీరు కలిగి ఉన్న పని కొరకు ప్రభువుని ప్రార్థన చేయండి. ప్రభువా, నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చా, నీకు వందనాలు, ఇందులో నేను నమ్మకంగా పోషించబడు కృపను దయచేయండి అని. మనం ఏ వ్యక్తికి కూడా అమ్ముడు పోవటం ప్రభు యొక్క చిత్తము కాదు. అమ్ముడు పోవటం అంటే అర్థం ఏంటంటే, మనం భేదలమైపోయి ఇతరుల మీద ఆధారపడి బ్రతకడం ప్రభు యొక్క ఉద్దేశం కాదు. అసలే బైబిల్ ప్రకారం పనికి మాలినోడు అనే మాట ప్రభువే వాడాడు. పనికి మాలినోళ్ళుగా మనం ఉండకూడదు. అంటే పనికి మాలినోడు అంటే పని చేయట్లేదని అర్థం. ఇది మొదటి విషయం. కాబట్టి ఉద్యోగం సంపాదించాలి. కాబట్టి ప్రభు ఇచ్చిన మేనిఫెస్టోలో మొదటి వాగ్దానం ఇది. రూతు చూడండి ఏం చెప్పిందో. న్యాయాధిపతుల గ్రంథం తర్వాత రూతు గ్రంథం. రూతు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి ఆమె వెళ్ళి, ఒకసారి 2వ వచనం చదువుతారా? మోయాబీరాలని రూతు, నీ సెలవైన ఏడల నేను పొలంలోనికి పోయి అవని కటాక్షం పొందగలను, వాని వెనక పరిగినేరు కొందిన నయోమితో చెప్పగా, కుమారి మనం కూర్చోవాలమ్మా, కుమారి మనం ఏ పని చేయకూడదనింత, నా కుమారి పొమ్మనింది. నేను వెళ్ళి ఉద్యోగం వెతుక్కుంటాను, ఉద్యోగం సంపాదించుకుంటాను అన్నది రూతు. నయోమి ఏమనింది? వెళ్ళి నువ్వు ఉద్యోగం సంపాదించుకోమనింది. 3వ వచనం. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయేవారి వెనకాల పొలములో ఏరుకుంటుంది. ఆ కంపెనీ ఓనర్ ఒక బిలీవరే. ఈమెకు ఒక పొలం దొరికింది. ఈ పొలం మీద ఉన్న అధిపతి ఎవరు? బోయాజు. ఉద్యోగం దొరికిందా లేదా? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. నయోమి భర్త నయోమిని తీసుకొని వెళ్ళాడు, ఉద్యోగం పోయిందా ఉందా? నయోమి ఉన్నాడా? నయోమి భర్త ఉన్నాడా పోయాడా? నయోమి పిల్లలు ఉన్నారా పోయారా? రూతు రాగానే ప్రభు ఏమిచ్చాడు? ఉద్యోగం ఇచ్చాడు, సంపాదించుకునే అవకాశము దయచేశాడు. నేను ఇంకోటి చెప్తున్నాను, బయట వాళ్ళు ఉద్యోగాల కంటే మన ఉద్యోగాలు బాగోలేదు అనుకోకండి. ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం చూడు, ఉద్యోగం కాదు. వాగ్దానంలో ఏముంది? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనిపిస్తే ప్రభువుకు ప్రార్థన చేయి. ఏడవద్దు ఎవరిని చూసి, ప్రభువుకు ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఆత్మని కలిగి ఉన్నాను. గలతీ 3:14 ప్రకారం ఆత్మని కలిగి ఉన్నవాడు అబ్రహాము దీవెనకు వారసుడు. ఈ దీవెనలో మొదటి వాగ్దానం ఏంటంటే, నీవు అబ్రహామును అతని సంతానాన్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తానన్న దగ్గర నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితం నీవు అనిపిస్తాను. సోమరులుగా ఉండమని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. ఏ పనైనా కానీ, అది ఉద్యోగమైనా కావచ్చు, లేకపోతే దేవుడు తన పని కొరకన్నా పిలవచ్చు. దేవుని సేవకులు సోమరులుగా ఉండకూడదు. వారికి దేవుడిచ్చిన పని వారు నమ్మకంగా చేయాలి. అలాగే మీరు మనం కలిగి ఉన్న విద్యార్థులుగా సంపాదించుకున్న ఉద్యోగాల్లో కూడా సోమరులుగా ఉండకూడదు. ఈమె చూడండి ఎంత చక్కగా పనిచేసిందంటే, దానికి ఒక వచనం మనం చదువుకుందాం. చూడండి 7వ వచనం. ఆమె, నేను కోయువారి వెనుక పనుల మధ్య ఏరుకొనుటకు కూర్చుకుంటూ దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇప్పుడు దాకా ఏం చేస్తుంది? ఏరుకుంటుంది. కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుంది. ఆమె పొలంలో నమ్మకంగా పనిచేస్తుంది. ప్రభునందు ప్రియులారా, మీ పిల్లలు కానీ, మీరు కానీ, మనము కానీ ఈ మొదటి విషయంలో సోమరులుగా ఉండొద్దు. చదువుకుంటున్న వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, ప్రస్తుతం చదువుకోండి చక్కగా. చదువుతున్నప్పుడే ప్రార్థన చేయండి. దేనికోసం? నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితం నీవు అనిపిస్తానన్నావు కదా ప్రభు, ఈ వాగ్దానం నేను నమ్ముతున్నానని ప్రభువుకు ప్రార్థన చేయండి. 2వ సంగతి, ఉద్యోగం సంపాదనే కాదు, 2వ ప్రాముఖ్యమైన సంగతి చూడండి. నిర్గమకాండము 21వ అధ్యాయంలో 3వ వచనం. నీవు హెబ్రీయుడైన దాసుని కొని ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరం ఏమి ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. ఇప్పుడు 2వ వచనం. ఆ 3వ వచనం చదవండి. నిర్గమ 21:3. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళాలి, భార్యతో వస్తే భార్యను తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 4, వాని యజమానుడు వానికి భార్యని ఇస్తే మాత్రం ఆమె వలన ఆ కుమారులైన కుమార్తెలను కంటే ఆ భార్య, ఆమె పిల్లలు, ఆమె యజమాను సొత్తు అవుతారు. కానీ వాడు ఒంటిగానే పోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు 6 సంవత్సరాలు పనిచేశాక దాసులుగా భార్యను తీసుకొని వచ్చి పనికి ఒప్పుకున్నాడు అనుకోండి, వెళ్ళిపోయేటప్పుడు 7వ సంవత్సరంలో భార్యను తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ కానీ ఈయన భార్యను కూడా సంపాదించుకోలేనాడు అనుకోండి, యజమానుడు ఏం చేస్తాడు? భార్యను ఇస్తాడు. ఈ భార్యను ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎందుకు? దేవుడు ఎందుకు ఇంత కఠినమైన చట్టం చేశాడంటే దాని ఉద్దేశం ఏంటంటే,
ఇప్పుడు ఒక చిన్న సంగతి చెప్తానేనండి. ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే 7 సంవత్సరాలు ఆగితే విడుదల వస్తుంది, అప్పుడు పెళ్లి చేసుకోవచ్చుగా. ఈయన అర్థమైపోయింది ఏమంటే, బయటికి వెళ్తే నాకు పెళ్ళి అవడేవాడు, బయటికి వెళ్ళి నేను భార్యను సంపాదించుకోలేను, కాబట్టి యజమానుడా నువ్వే నాకు ఏదో ఒక అమ్మాయిని చూసి పెట్టు అన్నాడు. చూశాడు, అమ్మాయిని చేశాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతానంటే యజమానుడు ఒప్పుకోడు. ఎందుకంటే పిల్లనిచ్చింది ఎవరు? యజమానుడు. బయటికి వెళ్ళిపోయినప్పుడు వీడు ఈమెను పోషిస్తాడు, సంరక్షిస్తాడు అన్న గ్యారంటీ ఓనర్కి లేదు. అందుకని ఏమంటాడంటే, ఉంటే ఉండు, లేదంటూ ఒంటికి వెళ్ళిపో, నీకు మాత్రం పిల్లను మాత్రం ఇవ్వను, పిల్లల్ని మాత్రం ఇవ్వనంటాడు. ఆ పిల్లలను యజమానుడు పోషిస్తాడు, వీడు ఒంటిగా వెళ్ళిపోతాడు. భార్యను సంపాదించుకోవటం కూడా అబ్రహాము ఆశీర్వచనమే. చదువుతారండి రూతు గ్రంథంలోనే. మళ్ళీ రూతు గ్రంథము 4వ అధ్యాయం. భార్యను సంపాదించుకోవటం అనే సంగతి 4వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. చదువుతున్నాడు 4:10. లాస్ట్ లైన్ చదువుదామా? లాస్ట్ లైన్. నేను మహులోను భార్య అయిన రూతను మోయాబీయురాలిని పెళ్ళి ఎలా చేసుకోవాలా? ఎవరిని సంపాదించాలా? భార్యను సంపాదించాలంటే, సంపాదించడం అంటే ఆ భార్యను పోషించి సంరక్షించగల సత్తా ఉండి చేసుకోమని. బైబిల్లో ఒక మంచి హస్బెండ్ పేరు చెప్తారా? మీకు తెలిసిన ఒక మంచి హస్బెండ్ బైబిల్లో అందరికంటే ఒక మంచి భర్త ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఏమంటున్నాడు? నేను సంఘమును పోషించి సంరక్షిస్తాను అంటున్నాడు. ఇప్పుడు భార్యని ఎలా చేసుకున్నాడు ఆయన? అది తన ప్రాణమిచ్చి సంపాదించుకున్నాడు. అలాగైతే భార్యను సంపాదించుకోవడం అబ్రహాము ఆశీర్వాదం. ఉద్యోగం సంపాదించాలి, ఇంకా ఎవరిని సంపాదించాలి? భార్యను సంపాదించడం అంటే మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకంటే మీ సొంత వ్యాఖ్యానాలు పెట్టొద్దు ఇక్కడ. భార్యను సంపాదించుకోవడం అంటే ఆమెను పోషించి సంరక్షించే కృపను దేవుడు నీకు ఇస్తాడు. మొదటి అధ్యాయంలో నయోమి భర్తను కోల్పోయింది. 4వ అధ్యాయంలో రూతు భర్తను సంపాదించుకుంది. బోయజు భార్యను సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ లైఫ్కి విలువైన వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, ఫ్యామిలీ లైఫ్కి విలువ ఇవ్వాలి. అది అబ్రహాము ఆశీర్వచనంలో భాగం. వచనం చదువుదాం చూడండి. ఆదికాండం 24:1. ఆదికాండము 24వ అధ్యాయం 1వ వచనం. ఉండెను. యెహోవా అబ్రహామును ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఉందా లేదా? ఇప్పుడు కింద వచనం చూడండి. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తం ఏలుచుండ తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నా నా కనానీయుల కుమార్తెలు ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల వద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడని యెహోవాతో నీ చేత ప్రమాణము చేస్తున్నాను. దేవుడు ఆశీర్వదించాడు. వెంటనే కుమారునికి కూతుర్ని కోడల్ని వెతుక్కుంటున్నాడు. ఎవరు? అబ్రహాం. దేవుడు దీవిస్తే దేవుని దీవెనలో మ్యారేజ్ అనేది కూడా ఉంది. అందుకని యవనస్తులు ప్రార్థన చేయాలి ప్రభువుకి. ప్రార్థన ఏం చేయాలంటే, ప్రభువా నేను నమ్మాను, నువ్వు నన్ను నీతిమంతునిగా తీర్చావు, నేను అబ్రహాము కుమారుణ్ణి కుమార్తెను, నువ్వు నాకు ఆత్మని ఇచ్చావు, నేను అబ్రహాం ఆశీర్వచనానికి వారసు. మన కుటుంబం బాగోకుండా మనం ఏం చెప్పినా ఎన్ని చెప్పినా మనం దీవెన అనుభవించట్లేదని అర్థం. వివాహం విషయంలో సరైన ఆలోచన చేసుకోవట్లేదంటే, వివాహం గురించి తక్కువ ఆలోచన కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా నీకు వాక్యం సరిగా అర్థం కాలేదని అర్థం. కారణం ఏంటంటే, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించినప్పుడు తన కుమారుడు వివాహం కొరకు ఆలోచన చేశాడు. కుమారుడికి వివాహం కోసం ఆలోచన చేసిన అబ్రహాము తన ఇంటి పెద్ద దాసునికి ఈ బాధ్యత అప్పగించాడు. నేను ఇంకోటి చెప్తున్నాను, ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోమని బైబిల్ చెప్పట్లే. బైబిల్లో స్పష్టంగా ఏముందో ఒకసారి చదవండి. 3వ వచనం. నేను ఎవరి మధ్య కాపురమన్నానో ఆ కనానీయుల కుమార్తెల్లో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయొద్దు. ఇంటి బంధువుల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి అమ్మాయిని తీసుకొని రమ్మన్నాడు. ఎందుకు? ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఎందుకు ఇవ్వద్దు అన్నాడు అంటే, ఆ చుట్టుపక్కల వాళ్ళది కాదు ఆ దేశం. ఎవరిది ఆ దేశం? అబ్రహాముకి అతని సంతానానికి ఇస్తాడు. కాబట్టి దాసులకి ఇవ్వటానికి ఇష్టపడలేదు, తన బంధువుల యొద్దకు వెళ్ళమన్నాడు. చాలామంది వివాహాల విషయంలో తేలిపోతారు భక్తిలో. కానీ అబ్రహాం దీవెన కలిగిన మనం ప్రార్థన చేయాలి ప్రభు దగ్గర. నేను ఇంకొక మాట చెప్తున్నాను, యవనస్తులు ప్రార్థన చేసుకోవాలి. రేపొద్దున అయ్యాక ఏడవకూడదు. నేను ఇంకోటి చెప్తున్నాను, ఒకవేళ ఎవరైనా ఏడితే ఇంక ఏడవకండి, ఎందుకు ప్రార్థన చేయండి. ఇప్పుడు కూడా ఎందుకు? దేవుడు ఇప్పుడు కూడా ఏం చేయగలడు? దాన్ని బాగు చేయగలడు. మన ప్రభువు దగ్గర ఈ పాట పాడాలి మనం. నలిగిన రెల్లును
విరువని దేవుడు. మన ప్రభు చేతికి నలిగిన రెల్లిచ్చిన ఆయన విరవడు. ఆరిపోతున్న మకమకలాడుతున్న నిప్పు రవ్వనైనా ఆర్పడు. డాక్టర్లు ఏమంటారు? సారీ వీ కాన్ డూ ఎనీథింగ్ అంటారు. ప్రభు ఏమంటాడు? ఐ క్యాన్ డూ ఎవ్రీథింగ్ అంటాడు. మొత్తం కుటుంబ జీవితం సర్వనాశనం అయిపోయిందని ఏడుస్తున్నారు అనుకోండి, ఇప్పుడు కూడా ప్రభు ఏదైనా చేయగలడు. ఎందుకు? నీవెవరు? అబ్రహాము కుమారుడు, అబ్రహాము కుమార్తె. కానీ నిర్ణయాలు చేసుకునే స్టేజ్లో ఉంటే మాత్రం ప్రార్థన చేయండి. ప్రభువా నాకు ఒక మంచి భర్త కావాలి, ప్రార్థన చేయండి, నువ్వు సంపాదించుకుంటావు. నాకు ఒక మంచి భార్య కావాలి, ప్రభువా విశ్వాసి అయి ఉండాలి, అదొక్కటి చేయండి, అన్నీ ఇస్తాడు. నీ కోరికలని దేవుడు తెలియదేంటి? అన్నీ ఇస్తాడు. కానీ నీ ప్రేయర్లో మాత్రం ఉండాల్సిందంటే ఆమె విశ్వాసి అయి ఉండాలి. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. రెబ్కా ఇస్సాకు భార్యగా రాబోతుంది. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడినవాడు, వెళ్ళి అమ్మాయిని తీసుకురమ్మన్నాడు. కానీ ఒకే ఒక ఆప్షన్ ఎలియాజర్కి చెప్పాడు. ఏబిసిడీలు చెప్పలేదు. ఏబిసిడీలు ఏమీ చెప్పలేదు. ఏం చెప్పాడు? ఒకటే చెప్పాడు, నువ్వు ఎవరిని తీసుకొచ్చినా కానీ వాళ్ళు నా బంధువులై ఉండాలి. ఎవరు మన బంధువులు? మన కులస్తులు, అవును కదా? ఎవరు మన బంధువులు? రొట్టె తినేటప్పుడు ఏమో ఈ వచనం చదువుతారు, ఏమని? మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలుపంచుకుంటున్నాం కనుక మనమందరం ఒక్కటే శరీరం అయి ఉన్నామని. ఇండైరెక్ట్గా మీ కులాన్ని మీరు ప్రోత్సహించుకోవట్లేదు. అది ఏ కులమైనా కానీ, ఏ కులబుద్ధి కలిగి ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మాత్రం వాక్యానుసారంగా అది చిన్న కులమా పెద్ద కులమా ఏ కులమైనా కానీ వాక్యాన్ని ఎరిగామని చెప్పుకుంటూ ఇండైరెక్ట్గా కులపు బుద్ధులు మనలో కొనసాగుతున్నాయంటే వాక్యాన్ని నువ్వు అనుసరించట్లేదు అనేది అర్థం చేసుకోవాలి. అబ్రహాము స్పష్టంగా చెప్పాడు, నా బంధువులు అన్నాడు. ఎవరు మన బంధువులు? నేను ఇంకో చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు వివాహాలు జరిగేటప్పుడు మీరు ఫస్ట్ కార్డు ఎవరికి ఇస్తారు? నీ బంధువులకి ఇచ్చుకుంటారు. కానీ ఎవరు మన బంధువులు? ప్రతి ఆదివారం మనం ఎవరితో పాటు భోజనం చేస్తున్నాం? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని మనం ఎవరికి ఇవ్వాలి? మొదటి కార్డు దేవుని సేవకునికి, సంఘానికి ఇవ్వాలి. కానీ మనం ఏం చేస్తాం? అన్నప్పుడు విశ్వాసులు కావాలా? బాధలు వచ్చినప్పుడు ప్రార్థనకి విశ్వాసులే చేయాలా? శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసులే ప్రార్థన చేయాలి. ఫంక్షన్లో మాత్రం ముందు వరుసలో, వెనకాల వరుసలో, లాస్ట్ వరుసలో ఎక్కడ మన విశ్వాసులు ఉండరు. ఎందుకు రావట్లేదు? ఎవరికి అలవాటు చేసుకోలేదు, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కానీ అబ్రహాము వాళ్ళ బంధువులు మర్చిపోలేదు. నువ్వు నీ బంధువులు మర్చిపోవద్దు. వివాహం విషయంలో విశ్వాసులు నా బంధువులు అనుకుంటే వాళ్ళ క్యాస్ట్ అవన్నీ తర్వాత. దేవుడికి తెలుసు నీ దగ్గరికి వచ్చి ఎవరు తట్టుకుంటారో, నీ దగ్గరికి వచ్చి ఎవరు నేను తట్టుకోగలరో తెలుసు. రెబ్కాను దేవుడు ముందుగానే సిద్ధం చేశాడు. కానీ నీ దగ్గర నుంచి ఒక చాయిస్ అడుగుతున్నాడు దేవుడు. ఏమనంటే ఈ కనానీయుల కుమార్తెలను ఎవరిని వద్దంటున్నాడు. ఇదే ఆదికాండము 26:34 చూడండి. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయారి కుమార్తెకు యహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెకు బాసుమతిను పెళ్లి చేసుకొనెను. ఇద్దరిని చేసుకున్నాడు. 30 చూడండి. వీరు ఇస్సాకును రెబ్కాకును మనోవేదన కలుగు చేశారు. కారణం ఏంటి? చేసుకున్నది ఎవరిని? హిత్తీయులను చేసుకున్నాడు, అన్యులను చేసుకున్నాడు. కాబట్టి అబ్రహాం దీవెన ఏంటంటే నీకు దేవుడు భార్యను సంపాదించుకునే కృపను ఇస్తాడు. ప్రభు దగ్గర మనం పెట్టాల్సిన అప్లికేషన్ ఒకటే, ప్రభువా ఐఎమ్ ది సన్ ఆఫ్ అబ్రహాం, నేను అబ్రహాము కుమారుడిని, అబ్రహాం దీవెనకు వారసుడిని. వివాహ విషయంలో అందరికీ కావాలా దీవెన? కొందరికేనా? అందరికీ ఎందుకు? పెళ్ళి అయిపోయింది కదా చాలామందికి, అయినా ప్రార్థన చేయాలి. ఎందుకు? ఏడుస్తున్నారు లేదా? ఇప్పుడు అనొద్దండి. ఏమని? నువ్వెవరో నాకు ముందే తెలుసు అంటే అసలు నీ జోలికి వచ్చేవాడినే కాదు. అయ్యి కాదు, ఆమె నీకు తెలియొద్దు, ఈయన నీకు తెలియొద్దు. నీకు ఒకటి తెలుసుగా, ఎవరు? యేసు ప్రభు. ఏం చేయగలడు? ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆయన డ్యూటీ ఉంది. కాబట్టి అయిపోయినాయి అని ఆడవద్దు. ఎందుకంటే ఆయన ఉన్నాడా? నేను ఉన్నాను, నేను విన్నాను అంటున్నాడు. ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు. మరి ఏం చెప్పాలి? ఆయన మీతో చెప్పినది చేయండి. యేసు ప్రభు వైపు చూడాలి. ఆయన ఖచ్చితంగా ఏదైనా చేస్తాడు. వివాహం విషయంలో మన ప్రభు పట్టించుకోకుండా ఉండడు. ఎందుకంటే మనం అబ్రహాము కుమారులు. నెంబర్ 3 లాస్ట్ది జ్ఞాపకం చేసుకొని ఆగిపోతాం. ఎడల ఆమె వల్ల కుమారులైన కుమార్తెలను కన్ని ఎడల ఆ భార్యను, ఆమె పిల్లలను ఆమె యజమాని సొత్తు అవుతురు కానీ వాడు ఒంటిగానే పోవాలి. రైట్. నీకు ఇందాకే నేను జ్ఞాపకం చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ దాసుడు భార్యను సంపాదించుకోలేడని యజమానుడు ఎవరిని ఇచ్చాడు? భార్యని ఇచ్చాడు. ఇప్పుడు ఈయన గారు ఏం చేశాడు? పిల్లల్ని అన్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు పిల్లల్ని కూడా తీసుకెళ్ళకూడదు. ఎందుకు? పిల్లల్ని చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు.
ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఒంటరిగా వెళ్ళిపోవాలి, పిల్లల్ని కూడా తీసుకెళ్ళకూడదు. అంటే తల్లిదండ్రులకి ఇప్పుడు చెప్తున్న సంగతి ఏంటంటే, వివాహమైన వాళ్ళకి ప్రభు చెప్తున్న సంగతి ఏంటంటే, దేవుడు అబ్రహాము ఆశీర్వచనలు ఇచ్చే మరొక గొప్ప బహుమానం గర్భఫలం. దేవుడు పిల్లలను మనకు అనుగ్రహిస్తాడు. ఈ విషయాన్ని ప్రార్థన చేయాలంతే, తీవ్రంగా ఆలోచించకూడదు. ప్రభువుకి ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను అబ్రహాము కుమారుడిని, అబ్రహాము కుమార్తెను, ఆత్మను కలిగి ఉన్నాను, దీవెన కలిగి ఉన్నాను, నాకు బిడ్డలు దయచేయమని ప్రభువుని అడగాలి. దేవుడు, నేను మరొకసారి చెప్తున్నాను, దేవుడు ఏ టైంలో అయినా కార్యం చేయగలడు. మనుషులు ఏమి చేయలేరు. మనుషులకు సమస్తము అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తాను. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ప్రభువుకి ప్రార్థన చేయండి. పరిస్థితులను ఆలోచించకండి, ఇది ఇంత చీకటేంటి అని ఆలోచించవద్దు. దేవుడు ఏమన్నాడు? వెలుగు కమ్మని పలికాడు. అన్ని అభ్యంతరాలు నిండిపోయినాయి. పిల్లలు పుట్టరేమో, పిల్లలు రారేమో, లేకపోతే నాకు ఈ భాగ్యం లేదేమో అనుకోవద్దు. నీలో ఆత్మ ఉన్నాడు, నువ్వు అబ్రహాము వారసుడివి. ప్రభు ఖచ్చితంగా గర్భఫలాన్ని దయచేస్తాడు. శారాకు అబ్రహాముకి సంతానం కలగటానికి చాలా ఆలస్యం జరిగింది, కానీ అబ్రహాం విషయంలో దేవుడు దీవెనను దయచేశాడు. నమ్మదగిన దేవుడు మన దేవుడు. నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండము 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియే కయ్యను. కానీ ఇప్పుడు ఏమనింది? యెహోవా దయ వలన పిల్లలను కూడా ఏంటి? సంపాదనే. డబ్బే సంపాదన కాదు, భార్యే సంపాదన కాదు, పిల్లలను కూడా బైబిల్ ఏం చెప్తుంది? సంపాదించుకోవటం అంటుంది. కాబట్టి ప్రభు బిడ్డలను సంపాదించే కృపనిస్తాడు. అబ్రహాము దీవెన అంటే అర్థం ఏంటంటే కష్టార్జితము సంపాదించుకోవటం, భార్యను సంపాదించుకోవడం. అంటే భార్యను పోషించాలి, సంరక్షించాలి. మూడో సంగతి ఏది? పిల్లలను కూడా సంపాదించాలి. ఒక ప్రశ్న అడగనా? పిల్లలు తల్లిదండ్రులకు ఆస్తిని సమకూర్చాలా, తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిని సమకూర్చాలా? కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో ఈ మూడవసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధంగా వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే కూర్చొని. నెక్స్ట్ లైన్ అండర్లైన్ చేసుకోండి. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చ తగినది కదా. నీ బిడ్డలను పోషించుకునే కృప ప్రభు నీకు ఇస్తాడు. కాబట్టి ఈ 3 సంగతులు గుర్తుపెట్టుకుందాం. అబ్రహాము ఆశీర్వచనం అంటే నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితము అనుభవిస్తాం. నెక్స్ట్ చెప్పండి, కీర్తన చదవకుండా చెప్పేయాల. నెక్స్ట్ మన పాయింట్లో నెక్స్ట్ ఏది? భార్యను సంపాదించుకోవడం. అక్కడే ఉంటుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. ఏ వల్లి? ద్రాక్షవల్లి. భార్యకు ఒక పేరు పెడితే ఏమని పేరు పెట్టుకోవాలి? ముద్దు పేరు ఫలించు ద్రాక్షవల్లి. మూడోది పిల్లలు కదా సంపాదన. అక్కడ ఏమని చెప్పండి? నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. ఎందుకు ఒలీవ మొక్కల వలె ఉంటారంటే ఈ ఒలీవ మొక్క ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. జలప్రళయంలో అన్ని చెట్లు అన్ని మొక్కలు కూలిపోయాయి, కానీ ఒలీవ మొక్క మాత్రం బ్రతికే ఉంది. నీ పిల్లలు అలా ఉంటారు, ఎప్పుడు ఆకలి కోసం అలమటించరు, సరిగ్గా తిండి లేక బాధపడరు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లు ఎవరైనా ఉంటే మీరు వాగ్దానం కలిగి ఉన్నారు, ప్రార్థన చేయండి. ఆశీర్వాదం కోసం ఏడవకూడదు, ఆశీర్వాదం కోసం పోరాట చేయాలి. ప్రభు గుర్తు చేశాడు కాబట్టి 2 రిఫరెన్స్ చెప్పి ప్రార్థన చేస్తాను. ఆదికాండం 32వ అధ్యాయం వచనం 26. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడేమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీని అంటున్నాడు. ఎలాగో తెలిసినా? ఎలాగో తెలుసా? 30వ వచనం 28. దేవునితోనూ మనుషులతోనూ పోరాడి, అది ఆశీర్వాదం కోసం దేవుని ప్రార్థన చేయడానికి దేవుడు ఏమని అంటాడు? ఇది ఒక పోరాటం. ప్రభువా, నువ్వు నాకు 3 వాగ్దానాలు చేసావు. 3 వాగ్దానాలు చేసావు. ఏమన్నావు? నిశ్చయంగా నీ చేతులు కష్టార్జితం అనిపిస్తానన్నావు. పోరాటం చేయాలి. నెంబర్ 2, భార్యను సంపాదించుకుంటా. అంటే నా కుటుంబ ఫ్యామిలీ లైఫ్ని నువ్వు కృప చూపిస్తావు, ఆశీర్వదిస్తావు అనుకో. నా భార్యను ఆశీర్వదించు, నేను ఆనందిస్తాను. నన్ను ఆశీర్వదించి నా భార్య ఆనందిస్తుంది. మేమిద్దరం ఆనందించేటట్టు సమాధానం కలిగించని ప్రార్థనలో పోరాటం చేయాలి. నెంబర్ 3, పిల్లల్ని ఇస్తానన్నావని ప్రభుత్వ పోరాటం చేయాలి. పిల్లలు కలిగి ఉన్న వాళ్ళు ఏం చేయాలి? ఆ పిల్లలను పోషించుకునే కృపను ఇస్తావని మేము విన్నాం ప్రభువా అని పోరాటం చేయాలి. ఆశీర్వాదం కోసం పోరాడింది ఎవరు? మిమ్మల్ని ప్రశ్న అడిగితే మీరు చెప్పరు. యాకోబు. ఆశీర్వాదం కోసం ఏడ్చింది ఎవరు చెప్తారా బైబిల్లో? ఏశావు. ఎవరు? ఆయన యాకోబు బ్రదరే. చదవండి, ఉంది హెబ్రీ పత్రిక
12వ అధ్యాయం 17వ వచనం. ఏశావు ఆ తరువాత, ఏశావు అన్నావా ఏడ్చావు అన్నావా? అదన్నావా? సరే. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి ఏడ్చాడు. అది ఒక కన్నీళ్ళు విడిచాడు. ఏశావు ఏడ్చాడు. ఎందుకు? ఆశీర్వాదం కోసం. ఎవడన్నా ఆశీర్వాదం కొరకు ఏడుతాడా? ఉంటే యాకోబులాగా ఉండాలా, ఏశావులాగా ఉండకూడదు. యాకోబు పోరాటం, ఏశావు ఏడుపు. ఏశావు ఏడుపు ఎందుకు? ఆశీర్వాదం కోసం. పొందుకున్నాడా? చదవండి ఏముందో. ఏశావు తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచి దానికోసం శ్రద్ధ వెతికిన మారు మనసు పొందే అవకాశం దొరక గట్ అవుట్ అన్నాడు దేవుడు. విసర్జించాడు. దేవుని చేత ఆశీర్వాదం కొరకు ఏడిస్తే ఏశావు విసర్జించబడ్డాడు. పోరాడిన యాకోబు ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వాదం కోసం ఈ రోజు నుంచి మొదలెట్టిన పోరాటం ప్రభుత్వం. మనం చేయడానికి ఏమీ లేదు. వాగ్దానం మళ్ళీ ఆయన చేశాడు ఆల్రెడీ. వాగ్దానాన్ని నమ్మటానికి సైన్ పెట్టాడు లేదా? సిగ్నేచర్ ఎవరు? పరిశుద్ధాత్మ కదండి. ఆత్మ చేత మనం స్టాంప్ ముద్రించబడ్డాం. ఇప్పుడు మనం దాన్ని కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవునితో పోరాటం చేయాలి. ఏశావు ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఎందుకు? ఒక పూట కూటి కొరకు హక్కు నమ్ముకున్నాడు. హక్కు ఎందుకు వచ్చాడు? వారసత్వం. హక్కే పోయిన తర్వాత ఇంకేముంటుంది? మనకు హక్కు ఉంది, మనం ఏం పోగొట్టుకోవచ్చు? సంబంధం ఉండి వారసత్వం కోల్పోయిన కొడుకున్నాడు. ఎవడు? పెద్ద కొడుకు. వీడు సంబంధం తెంచుకొని ఏమడుక్కుంటున్నాడు? వారసత్వం. వీడు పెద్ద కొడుకు. ఈయన ఏశావు, ఆయనేమో లోకాసువార్త 15వ అధ్యాయంలో పెద్ద కొడుకు. అర్థమైందా? రైట్. టైం కరెక్ట్గా 1 గంట అయింది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. అబ్రహాము ఆశీర్వచనాన్ని మీరు మాకు ఇచ్చారు నాయన. నీ బిడ్డలు ఎవరైతే ఆర్థిక పరంగా కుమిలిపోతున్నారో, కృంగిపోతున్నారో, నీ బిడ్డలు నీ వాగ్దానాన్ని నమ్మటం నేర్పించండి. ఆ వాగ్దానాన్ని మీరు తగిన కాలం నెరవేరుస్తారని నమ్ముతున్నా. విశ్వాసంతో పోరాడే యాకోబులాగా ఉండటానికి సహాయం చేయండి. పూట భోజనం కోసం జాస్రత్వ హక్కును అమ్ముకున్నట్లు కాకుండా నాయన, మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని మీ దాసుల చేత బోధించినట్లుగా సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానుల వలె ప్రవర్తించడానికి భోజనం కోసం 8 గంటలు కష్టపడుతున్నాం. 1 గంట వాక్యం వినడానికి వంకలు చెప్పుకోకుండా, వాక్యం వినడానికి సాకులు చెప్పుకోకుండా, పూట భోజనం కోసం భోజనాల కోసం ప్రవర్తించకుండా వాక్యం కోసం హృదయం స్థిరపరచుకోవడం నేర్పించాలి ప్రభా. 2 సంవత్సరాలుగా మీరు ఇస్తున్న వాక్య సమృద్ధికి వందనాలు. అబ్రహాము దీవెన అంటే ఏంటో 21వ అధ్యాయం నిర్గమాకాండం ద్వారా వివరించినందుకు మీకు వందనాలు. మా జీవితాల్లో ఈ 3 మేము ఎలాగున్నామో అనేది ఎరిగి యాకోబు వలె రాత్రంతా పోరాటం చేసిన యాకోబు వలె ప్రభా పోరాడేవారిగా మమ్మల్ని అందరినీ ఉంచండి. ఎవరు ఎన్ని హామీలు ఇచ్చినా మనుషులు నమ్మదగిన వారు కాదన్నారు. షారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని చెప్పింది ప్రభా. నీవే మాకు సరి అయిన మేనిఫెస్టోని ఇచ్చావు ప్రభా. నీవే మాకు ప్రతి వాగ్దాన్ని నెరవేరుస్తా. నీవే మా రాజు అని, మా ప్రభు అని మీ కృపగా అప్పగించుకుంటూ ఇది ఉదయకాలం మీరు అందించిన సందేశాన్ని మీ స్తోత్రం చెల్లిస్తూ ఈ వారం అంతా నీ వాక్యం ద్వారా మమ్మల్ని నింపి బలపరిచి నీ వాగ్దానాన్ని నెరవేర్చమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి ప్రార్థిస్తున్న మా ప్రియమైన తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.